ఇవాళ తొందరగా వార్త తీసుకురా అంటే నాకు పనుంది లేట్ అవుతుంది అన్నాడు మన మోతెవరు రాయేషు. మరి గంతగనం పనేందో అరుచుకుందామని మన కెమెరా అన్నకు సీక్రెట్ గా షూట్ చేయమని చెప్పిన. చూద్దాం అసలు ఏం చేస్తున్నాడో. ఈడేంది ఇంకా పెద్ద మనిషిని ఫాలో అవుతున్నాడు. కొంపదీసి ఏమన్నా ఎత్తుకపోదామని చూస్తున్నాడా ఏంది? చెత్తేస్తున్న ఆయనను ఎందుకు ఫోటో తీస్తున్నాడు అసలు? అమ్మా ఇంకొకటి దొరికింది దా బిడ్డ దా. అబ్బా విజిలు నువ్వు చెత్త బిడ్డ నేను ఫోటో తీసుకుంటా. ఏదో పనుందని చెప్పి పొడి చెత్త మొక్కం వేసుకొని ఫోటోలు తీసుకుంటున్నాడేంది వీడు? ఓర్ వారి ఏంది నీ చెత్త పనులు? అరవకు పారిపోతారు. దొంగలా? కాదు దొంగతనంగా చెత్తేసేటోళ్ళు. అగో ఒక్క నిమిషం అది ఎవరు వస్తున్నారు. ఇంత ఫాస్ట్ గా పోయింది. అంత నీ వల్లనే. ఏం చేస్తున్నావో నీకన్నా అర్థమైతుందా అసలు? కనిపిస్తలేదా చెత్త పడేసేటోళ్ళ ఫోటోలు తీస్తున్నా. అదే ఎందుకు? సోషల్ మీడియాలో పోస్ట్ చేసేదందుకు. అదే ఏ అంటే రోడ్డు మీద చెత్త పడేయటం తప్పు కాబట్టి. తప్పైతే వేసేటప్పుడు వద్దని చెప్తే అయిపోతుంది కదా, దానికి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం ఎందుకు? ఎందుకంటే ఆ ఫోటోలను చూసి నెటిజన్లు కామెంట్లు పెడతారు కాబట్టి, ఆ కామెంట్లను చూసి అన్న బుద్ధొచ్చి ఇంకోసారి ఇట్లా రోడ్డు మీద చెత్త వేయకుండా ఉంటారు కాబట్టి. అట్లా ఫోటోలు పెడితే ఊకుంటారు వాళ్ళు, దొరకబట్టి తంతారు. ఎందుకు తంతారబ్బా? ఎందుకు తంతారు? నేనేమన్నా వాళ్ళు చెయ్యని దానికి ఫోటోలు తీసి పెడుతున్నానా? రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఫోటోలు తీస్తున్నాలని. దాని వల్ల నీకేమొస్తుంది? నా ఈ ఫోటోలు చూసి అరే ఈ పద్ధతి ఏదో బాగున్నది కదా అని చెప్పి మన మున్సిపాలిటీ సార్లు కూడా సేమ్ ఇట్లనే ఫోటోలు తీసి పెడతారని. వాళ్ళు ఎందుకు పెడతారు అట్లా? అరే గుజరాత్ వడోదరలో పెడతలేరా అబ్బా గట్లనే. వడోదరలు ఏం పెట్టిర్రు? ఇగో ఇట్లనే ఏడ వాడతాడని అడి రోడ్డు మీద చెత్తేసి పోయేటోళ్ళ ఫోటోలు తీసి పబ్లిక్ గా స్క్రీన్ లో ప్లే చేస్తున్నారు. ఇంకెవరైనా బండి మీద తీసుకుపోయేసిర్రు అనుకో చెత్త, ఆ బండి నెంబర్ కూడా క్యాప్చర్ చేసి దాన్ని కూడా ప్లే చేస్తున్నారు. చూసినావా ఒక్కొక్కరు ఫోటోలు ఎట్లా ప్లే చేస్తున్నారు? పబ్లిక్ కూడా అరే మున్సిపాలిటీ సార్లు మస్తు మంచి పని చేస్తున్నారు, ఇట్లా చేస్తే జనాలు బయట చెత్త పడేయాలంటే భయపడతారు అని అంటున్నారు. అవునా? అందుకే నేను ఇట్లా ఫోటోలు తీస్తున్నా. ఇక నా ఈ ఫోటోలను చూసి మన దగ్గర ఇదే సిస్టమ్ పెట్టినరు అనుకో, అప్పుడు రోడ్లు మొత్తం తల మెరిసిపోతాయి, చెత్తనే ఉండదు. కానీ చిత్రం చూడు, మన పరిసరాలు మనమే శుభ్రంగా ఉంచుకోవాలని కూడా గింత కఠినంగా చెప్పాల్సి వస్తున్నది కొందరు పబ్లిక్. ఏం చేస్తాం, ఎవరికి వాళ్ళు అబ్బా నేను ఒక్కడిని వేయకుండా కథ మొత్తం నీట్గా అయిపోతుందా అనుకుంటా అందరూ వేసుకుంటూ పోతున్నారు. అదే సేమ్ ఎవరికి వాళ్ళు నేను ఒక్కడిని వేయకుండా అని అనుకుంటే ఎవ్వరు వేయకుండా నీట్గా ఉంటది కదా మంచిగా. కరెక్ట్ మాట చెప్పినవురా. సరేగా నువ్వు ఆగు ఆగు, అక్కడ ఎవరో కవర్ పట్టుకొని పోతున్నారు. ఓర్ వారి ఇయాల్టి వార్త ఏమైంది? పోయిందా? కానీ చూసిన రానుల్లా నెరీగిట్ల బజార్ల ఫోటోలు పెట్టి ఇజ్జత్ తీసుకునేదాకా తెచ్చుకున్నాడు అవసరమా? చెత్తను చెత్త కుండీలో వేస్తే ఎంత నీట్గా ఉంటుంది, దోమలు పురుగులు ఉండయి, అడ్డమైన రోగాలు కూడా రాకుంటూ ఉంటాయి. ఏమంటారు?